ఎస్ఆర్హెచ్ ఆర్ఆర్ మధ్య మ్యాచ్ అంటే వాడి వేడిగా ఉండడం పక్కా. లాస్ట్ సీజన్లో అయితే ఆర్ఆర్ పై ఒక్క రన్ తేడాతో థ్రిల్లింగ్ విక్టరీ కొట్టింది ఎస్ఆర్హెచ్. మరి ఈ సీజన్లో జరిగే సెకండ్ మ్యాచ్లో ఎవరిది పై చెయ్యి, ఇంకా చాలా డీటెయిల్స్ ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ముందుగా ఈ రెండు టీమ్స్ గతంలో ఎలా ఆడాయో చూద్దాం. ఎస్ఆర్హెచ్ అంటే పవర్ ప్యాక్డ్ బ్యాటింగ్ లైనప్తో పాటు స్ట్రాంగ్ బౌలింగ్ యూనిట్ కూడా. లాస్ట్ సీజన్లో 287, 277 ఇలాంటి రికార్డ్స్ ఎస్ఆర్హెచ్ సొంతం. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ లాంటి అగ్రెసివ్ ఓపెనర్స్, బౌలింగ్లో ప్యాట్ కమిన్స్, మొహమ్మద్ షమి లాంటి క్వాలిటీ బౌలర్స్ ఎస్ఆర్హెచ్ సొంతం. మరోవైపు ఆర్ఆర్ చూస్తే సంజు శాంసన్ కెప్టెన్సీలో బ్యాలెన్స్డ్గా కనిపిస్తుంది. బట్ ఈసారి బౌలింగ్లో గత సీజన్స్తో కంపేర్ చేస్తే కాస్త వీక్గా ఉంది. ఇరు జట్లు ఐపీఎల్లో 19 సార్లు తలబడగా ఎస్ఆర్హెచ్ 9 సార్లు, ఆర్ఆర్ 10 సార్లు గెలిచాయి. చాలా క్లోజ్ కాంపిటీషన్ కదా. ఎస్పెషల్లీ లాస్ట్ సీజన్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్ 201 పరుగులు చేయగా ఆర్ఆర్ని 200 పరుగులకు కట్టడి చేసి చాలా క్లోజ్ విన్ దక్కించుకుంది. ఇక పిచ్ రిపోర్ట్ విషయానికి వస్తే రాజీవ్ గాంధీ స్టేడియం సాధారణంగా బ్యాటింగ్ కి అనుకూలంగా ఉంటుంది. ఎస్పెషల్లీ లాస్ట్ సీజన్ లో చూసాం ఎస్ఆర్హెచ్ ఇక్కడ ఎలాంటి పర్ఫార్మెన్స్ ఇచ్చిందో. సో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 180+ రన్స్ చేసే ఛాన్సెస్ ఎక్కువ. ఇక ఈ గ్రౌండ్ లో ఇప్పటి వరకు 71 ఐపీఎల్ మ్యాచ్లు జరగగా ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 30 సార్లు, సెకండ్ బ్యాటింగ్ చేసిన టీం 41 సార్లు గెలిచాయి. సో టాస్ గెలిచిన టీం ముందుగా బౌలింగ్ చూస్ చేసుకునే ఛాన్సెస్ ఎక్కువ. గత సీజన్ లో ఇక్కడ ఎస్ఆర్హెచ్ ముంబై ఇండియన్స్ పై 277 పరుగులు చేసి ఐపీఎల్ హిస్టరీలోనే హైయెస్ట్ టోటల్ నమోదు చేసింది. అఫ్కోర్స్ ఈ రికార్డ్ని చిన్నస్వామి స్టేడియంలో 287 పరుగులు చేసి మరోసారి బ్రేక్ చేసింది. బట్ కమింగ్ బ్యాక్ టు మెయిన్ టాపిక్, ఈ గ్రౌండ్ లో షార్ట్ బౌండరీస్, హార్డ్ పిచ్ కావడం వల్ల బ్యాటర్స్ కి ఫుల్ ఫేవర్ గా ఉంటుంది. అలానే ఇక్కడ యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ కూడా 170 నుండి 180 మధ్యలో ఉంటుంది. ఇక టీమ్స్ విషయానికి వస్తే ముందుగా మన ఎస్ఆర్హెచ్ గురించి మాట్లాడుకుందాం. ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ లైనప్ 2024లో ఎలా ఉందో 2025లో కూడా అలానే అంతకు మించిలా ఉంది. ఎస్పెషల్లీ లాస్ట్ కొన్ని సీజన్స్ గా థర్డ్ పొజిషన్ తో ఇబ్బంది పడుతున్న ఎస్ఆర్హెచ్ కి ఇషాన్ కిషన్ లాంటి ఎక్స్ప్లోజివ్ బ్యాటర్ దొరికారు. ఇక బౌలింగ్ లోను కెప్టెన్ ప్యాట్ కమిన్స్ కి తోడుగా లాస్ట్ 2 సీజన్స్ పర్పుల్ క్యాప్ విన్నర్స్ అయిన మొహమ్మద్ షమి, హర్షల్ పటేల్ ఉండడం ఎస్ఆర్హెచ్ కి మరింత కలిసొచ్చే అంశం. పవర్ ప్లేలో షమి, కమిన్స్, మిడిల్ ఓవర్స్ లో రాహుల్ చహర్, ఆడమ్ జంపా లాంటి స్పిన్నర్స్, ఇక డెత్ ఓవర్స్ లో హర్షల్ పటేల్, ప్యాట్ కమిన్స్ యార్కర్స్ తో పూర్తి మ్యాచ్ ని కంట్రోల్ చేయొచ్చు. సో ఎస్ఆర్హెచ్ అయితే బ్యాటింగ్ బౌలింగ్ లో సాలిడ్ గా కనిపిస్తుంది. ఇక ఎస్ఆర్హెచ్ మోస్ట్ ప్రాబబుల్ ప్లేయింగ్ 11 చూస్తే నంబర్ 1లో అభిషేక్ శర్మ, నంబర్ 2లో ట్రావిస్ హెడ్, నంబర్ 3లో ఇషాన్ కిషన్, నంబర్ 4లో ఎన్కేఆర్, నంబర్ 5లో ఎన్రిచ్ క్లాసెన్, నంబర్ 6లో అనికేత్ వర్మ లేదా సచిన్ బేబీ, నంబర్ 7లో అభినవ్ మనోహర్, నంబర్ 8లో ప్యాట్ కమిన్స్, నంబర్ 9లో హర్షల్ పటేల్, నంబర్ 10లో మొహమ్మద్ షమి, అలానే నంబర్ 11లో ఆడమ్ జంపా, ఇక ఇంపాక్ట్ ప్లేయర్ లాగా రాహుల్ చహర్ లేదా జయదేవ్ ఉన్నర్కర్. సో ఎస్ఆర్హెచ్ మోస్ట్ లైక్లీ ఈ ప్లేయింగ్ 11తో తన ఫస్ట్ మ్యాచ్ ఆడబోతుంది. ఇక ఆర్ఆర్ విషయానికి వస్తే బ్యాటింగ్ లో జైస్వాల్, శాంసన్ లాంటి ప్లేయర్స్ తో స్ట్రాంగ్ గా ఉన్నప్పటికీ బౌలింగ్ లో అంత స్ట్రాంగ్ గా కనిపించడం లేదు. ఆర్ఆర్ తమ ఫస్ట్ 3 మ్యాచెస్ లో రియాన్ పరాగ్ లీడ్ చేయబోతున్నారు. ఇక ఆర్ఆర్ ప్రోబబుల్ ప్లేయింగ్ 11 చూస్తే నంబర్ 1లో యశస్వి జైస్వాల్, నంబర్ 2లో సంజు శాంసన్, నంబర్ 3లో నితీష్ రాణా, నంబర్ 4లో రియాన్ పరాగ్, నంబర్ 5లో సిమ్రాన్ ఇట్మైర్, నంబర్ 6లో ధ్రువ్ జురేల్, నంబర్ 7లో వసీందు అసరంగా, నంబర్ 8లో జోఫ్రా ఆర్చర్, నంబర్ 9లో మహేష్ తీక్సానా, నంబర్ 10లో టూసా దేశపాండే, నంబర్ 11లో సందీప్ శర్మ, ఇక ఇంపాక్ట్ ప్లేయర్ లాగా వైభవ్ సూర్యవంశీ. సో ఇరు టీమ్స్ ప్లేయింగ్ 11 చూస్తే కంపేరింగ్ టు రాజస్థాన్ రాయల్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ పై చెయ్యి. ఎస్పెషల్లీ 300 టార్గెట్ గా 300 రన్స్ టార్గెట్ గా ఆడే ఎస్ఆర్హెచ్ తమ ఫస్ట్ మ్యాచ్ లోనే ఆ మైల్ స్టోన్ ని అందుకుంటుందా? మీ ఒపీనియన్ ని కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్ చేయండి. అలానే చాలా ఐపీఎల్ వీడియోస్ రాబోతున్నాయి. సో సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం మర్చిపోకండి. ఇది వీడియో. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.